హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తులసి రెసిపీస్ అండ్ థాట్స్. ఫ్రెండ్స్, ఇవాల్టి స్పెషల్ స్వీట్ రెసిపీ క్రిస్పీ అండ్ జ్యూసీ బిస్కెట్స్. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీలైతే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోరూరించే స్పెషల్ జ్యూసీ బిస్కెట్స్ తయారు చేసుకోవడానికి ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ఇందులో 1 కప్పు మైదా పిండి, హాఫ్ టీ స్పూన్ సోడా పొడి, 2 చిటికెల ఉప్పును వేసి పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి మొత్తం పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి, నెయ్యి వేసి కలిపిన తర్వాత పిండిని ఇలా ప్రెస్ చేయగానే ముద్దగా అవుతుంది కదా. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో తగినన్ని నీళ్ళను వేసి పిండిని సాఫ్ట్గా తడుపుకోవాలి. ఈ పిండిలో మనం నెయ్యికి బదులుగా వెన్ననైనా వేసి కలుపుకోవచ్చు. ఇలా సాఫ్ట్గా తడుపుకున్న పిండిని 10 నిమిషాల వరకు నాననివ్వాలి. పిండి నానేలోపు స్టవ్ పై ఒక ప్యాన్ లేదా గిన్నెను ఉంచి ఇందులో 1 కప్పు నిండా చక్కెరని వేసుకోవాలి. అదే కప్పుతో 1 కప్పు నీళ్ళను వేసి పావు టీ స్పూన్ యాలకుల పొడి వేయాలి. ఇప్పుడు చక్కెర మొత్తం కరిగించాలి. ఇది తీగ పాకం అట్లా రానక్కర్లేదు. చక్కెర మొత్తం పూర్తిగా కరిగి మనం చేత్తో ఇలా అన్నప్పుడు చేతికి ఇలా గమ్మీగా అనిపిస్తే చాలు, ఇది రెడీ అయినట్లే. ఇలా పాకం రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఇందులో 4 చుక్కల నిమ్మరసాన్ని వేసుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల పాకం చాలా తేటగా ఉంటుంది. అంతేకాకుండా 4-5 రోజులు ఉన్నప్పటికీ పాకం గడ్డ కట్టకుండా కరెక్ట్ కన్సిస్టెంట్లోనే ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా నానబెట్టి ఉంచుకున్న పిండిని చూద్దాం. చూడండి, 10 నిమిషాల తర్వాత పిండి మరింత సాఫ్ట్గా అయింది కదా. ఇప్పుడు దీన్ని 2 భాగాలుగా చేసి చేత్తో ఇలా సాఫ్ట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ కర్ర తీసుకొని దీన్ని గట్టిగా నొక్కకుండా పైన పైన చాలా సాఫ్ట్గా ఇలా రుద్దుకోవాలి. చూడండి, అన్ని వైపులా ఇలా సమానంగా కొంచెం మందంగా దీన్ని తిక్కాలి. ఇలా మందంగా తిక్కిన తర్వాత దీన్ని కట్టర్తో రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఒకవేళ మీతో ఇలాంటి కట్టర్ లేకపోతే బాటిల్ మూతతో అయినా లేదా గ్లాస్తో అయినా ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. పిండినంతటిని ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత వీటి మధ్యలో ఉన్న ఎక్స్ట్రా పిండిని మొత్తం తీసివేసుకోవాలి. ఇలా అన్నిటినీ బిస్కెట్ షేప్లో చేసిన తర్వాత స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఉంచి ఆయిల్ని చాలా లో హీట్లో ఉంచుకోవాలి. చూడండి, ఇలా తక్కువ హీట్ ఉన్న ఆయిల్లో మనం ముందుగా రౌండ్ షేప్లో కట్ చేసుకున్న వాటన్నిటిని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు లో హీట్లో ఉన్న ఆయిల్లో వాటంతట అవే ఇలా పైకి తేలేంత వరకు ఉండి పైకి తేలిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే 10 నుండి 15 నిమిషాల వరకు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటేనే ఇవి లోపల మొత్తం బాగా పొంగి క్రిస్పీగా ఉంటాయి. చూడండి, ఇలా లైట్ గోల్డెన్ కలర్ రాగానే వీటిని ఆయిల్ నుంచి తీసివేసి మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న పాకంలోకి వేసుకోవాలి. పాకంలో 2 నిమిషాలు ఉంచి తీసివేసుకోవాలి. ఇలా చాలా ఈజీ ప్రాసెస్లో టేస్టీగా ఈ జ్యూసీ బిస్కెట్స్ని తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీలైతే మీరు కూడా ఒకసారి ఈ వీడియో స్టైల్లో జ్యూసీ అండ్ టేస్టీ బిస్కెట్స్ని తయారు చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఫ్రెండ్స్ రిలేటివ్కి షేర్ చేసి ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.